ఆదివారం సూర్యాపేట పట్టణంలోని 46వ వార్డులో ఆంగోతు బావుసింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యాపేట డీఎస్పీ రవి మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని 46వ వార్డులో ఆంగోతు బావు సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యాపేట డీఎస్పీ రవి మాట్లాడుతూ, నేడు నిర్వహించే గణేష్ నిమజ్జన ఉత్సవాన్ని భక్తులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దూర ప్రాంతాలకు వెళ్లకుండా సూచించిన సమీప ప్రాంతంలో నిమజ్జనం చేయాలన్నారు. సూచించిన రూట్ మ్యాప్ ఆధారంగా విగ్రహాలను క్రమపద్ధతిలో నిమజ్జన ప్రదేశానికి తీసుకువచ్చి నిమజ్జనం చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి మద్దూరి సుధాకర్, కార్యవర్గ సభ్యులు పబ్బ ప్రకాష్, మాడూరి ఉపేందర్, శ్రీరంగం కళ్యాణ్, చిట్లిపాక రాములు, వెంకటేశ్వర్లు, నరరాఘవరెడ్డి, ఉన్నం సత్యనారాయణ, మద్ది సైదిరెడ్డి తదితరులు ఉన్నారు. చూడండి మీరు రండి బాబు. స్పీడ్ కావాలి కృష్ణ, వాళ్ళ సప్లైర్కి ఇచ్చేవాళ్ళు లేకపోతే డైరెక్ట్ చెప్పండి. ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మా వార్డులో పెద్ద ఎత్తున ఒక కన్నుల పండుగగా 9 రోజులు నవరాత్రులు మేము పూజలు అందుకొని అన్ని విధాలుగా 9వ రోజు మేము మహా అన్న దాన ప్రసాద వితరణ కార్యక్రమం పెట్టుకొని పెద్ద సంఖ్యలో మా వార్డు సభ్యులు విజయవంతంగా ఈ ప్రోగ్రాం 9 రోజులు పూజలు, ఒకరోజు హోమం కానీ, తర్వాత హనుమాన్ చాలీసాలు, అన్ని రోజులు ప్రతిరోజు ఒక పండుగ వాతావరణంలో మేము వార్డు సభ్యుల కుటుంబ సభ్యుల తరఫున అందరం కలిసి చేసుకుంటాం. చాలా ఆనందంగా ఉన్నది. ఇదే విధంగా రేపు కూడా మేము శోభయాత్ర కూడా టౌన్లో మా వార్డు నుంచి అత్యధిక సభ్యుల చేతి మేమందరం మహిళలు, పిల్లలు అందరం కలిసి శోభయాత్ర నిర్వహించుకోవాలని అనుకుంటున్నాము. దానిలో భాగంగా ఈరోజు కూడా పెద్ద సంఖ్యలో రావడం చాలా ఆనందంగా ఉంది. ఆ గణనాథుడి కృపతోటి మా సూర్యాపేట మహిళలు, పెద్దలందరికీ, టౌన్కి అన్ని మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.